దళిత బిడ్డలపైన బలహీన వర్గాలపైన దాడులు చేసి కిరాతకంగా చంపి మీ ప్రభుత్వ హయాంలో వాళ్ళ ఉసురు పోసుకున్నందుకే వాళ్ళ మీరు ఈ పరిస్థితికి దిగజారిపోయారు. మీకు ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా కడుపు మండినా సరే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడతారు. దానికోసమే నేను ఆ రోజున గన్నవరం వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళాను? నేను పోలీస్ స్టేషన్ కి వెళ్ళాను. దొంతో చిన్నా గారిని వెంట పెట్టుకుని ఫిర్యాదు ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్ళాను. అంటే మీ ప్రభుత్వ హయాంలో పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు ఇవ్వటం కూడా నేరమేనా? ఆ పని కూడా చేయకూడదా? ఎస్, దానికి ముందు కూడా నేను గట్టిగా ప్రశ్నించాను. వల్లభనేని వంశీ గన్నవరంలో చేస్తున్నటువంటి అరాచకాలు మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రస్తుత రాష్ట్ర కేబినెట్ మంత్రివర్యులు నారా లోకేష్ గారి పైన అతను అవాకులు చవాకులు పేలితే గన్నవరంలోకి ఎవడు అడుగు పెడతానో చూస్తా అని చెప్పి సవాళ్లు విసిరితే వాళ్ళు ఇప్పుడే మా శాసనసభ్యులు వెంకటరావు చెప్తా ఉన్నారు. ఎటువంటి నియోజకవర్గం అండి గన్నవరం నియోజకవర్గం? ఒక పుచ్చలపల్లి సుందరయ్య గారు, ఎంతో మంది మహానుభావులు ఈ జిల్లా నుంచి ఆ నియోజకవర్గం నుంచి ఎంతో మంది గొప్ప గొప్ప వ్యక్తులు పుట్టినటువంటి గడ్డ. దానిని మీరు అరాచకాలకి రౌడీజానికి ఒక వేదికగా మార్చేస్తుంటే మేమెవరం రాకూడదా గన్నవరంలోకి? అందుకనే ఖచ్చితంగా మీ అరాచకాలను అడ్డుకోవటం కోసం మాత్రమే నేను అక్కడ అడుగుపెట్టా.